హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఎటువంటి కలర్ లేకుండా అయితే మనం ఈరోజు చికెన్ పకోడీ కొంచెం క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా అయితే చేసుకుంటున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందులో వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు వర్షానికి చక్కగా వేడి వేడి పకోడీ అయితే చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుండేది. కలర్ మాత్రం అసలు ఏం వేయకుండా మనం చికెన్ పకోడీ అనేది రెడీ చేసుకుందాము. ఉప్పు నీళ్ళల్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను. చికెను నానబెట్టేసి వడగట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర పుదీనా వేసిన పేస్టు మొత్తం కలిపి పేస్ట్ చేసి వేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ అయితే ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి సాల్ట్ చూసి అయితే వేసుకోండి. కారం అయితే ఒక 2 స్పూన్ల నిండా కారం అయితే వేసుకుంటున్నాను. మనం ఇంట్లో చేసిన గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాల పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే గరం మసాలా, మనం బయట దొరికిద్ది కదా గరం మసాలా, అదైతే ఒక స్పూన్ నిండా వేసేసుకొని కొత్తిమీర ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసుకోండి. చాప్ చేసి వేసుకోండి. వేసిన తర్వాత ఒక లెమన్ అయితే పిండుకోవాలి. ఒక లెమన్ పిండేసిన తర్వాత శనగపిండి అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను. పెద్ద టేబుల్ స్పూన్ ఉండేది కదా, ఆ టేబుల్ స్పూన్ నిండా శనగపిండి వేసుకున్న తర్వాత అదే స్పూన్తో కార్న్ఫ్లోర్ కూడా ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత బియ్యం పిండి ఉండిద్ది కదా, బియ్యం పిండి కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 300 గ్రాములు అయితే తీసుకున్నానండి. అర కేజీ కాదు, 300 గ్రాములకి క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను నేను. ఒక స్పూన్ నిండా బియ్యం పిండి కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ మొత్తం కలిపేసుకుందాము. కలిపే ముందు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదైతే ఫుడ్ కలరు. ఈ కలర్ అయితే మనం వేయట్లేదు. కలర్ వేయకుండా ఇది పక్కకు పెట్టేసేసి ఇప్పుడు నేను చూపించే కలర్ అయితే వేసుకుంటున్నాను. అంటే కలర్ వేయట్లేదు అని చెప్పారు కదా, మళ్ళీ చూపిస్తున్నారు. ఏంటంటే ఇది బీట్రూట్ రసం అండి. బీట్రూట్ రసం వేసుకుందాము ఇప్పుడు మనం కలర్ కోసము, అంతే. బీట్రూట్ తురిమేసి ఆ రసం తీసేసుకొని వేసుకుందాము. చాలా బాగుండేది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం కలర్ వేయట్లేదు కాబట్టి మనకి అదే కలరు, అంటే మనకు బయట దొరికే చికెన్ పకోడీ కలరే రావాలంటే ఇట్లా బీట్రూట్ రసం వేసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసేసి ఇట్లా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి చికెను సాల్ట్ మాత్రం చూసి అయితే వేసుకోండి. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఇందాక నేను బీట్రూట్ చూపించాను కదా, ఆ వాటర్ అయితే కొంచెం వేసుకుందాము. దీంట్లో మనం వాటర్ వేయట్లేదు, ఈ వాటరే సరిపోతాయి మనకి. ఇవి కూడా ఒక 4 స్పూన్లు అయితే సరిపోయిద్దండి. ఈ బీట్రూట్ రసంతోనే మనకి పిండి అంతా కలిసిపోయేది. మీరు బీట్రూట్ రసం వేయకపోతే కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోయేది. మొత్తం ఇట్లా కలిపేసుకుందాము. కలిపేసేసి ఫ్రిడ్జ్లో మనం ఉదయం కలిపి పెట్టేస్తే ఈవినింగ్ అయితే చేసుకోవాలి, అప్పుడే బాగుండిద్దండి. నేనైతే మధ్యాహ్నం కలిపి పెట్టేసి సాయంత్రం చేస్తున్నాను. ఇట్లా మొత్తం కలిపేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంక చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే బయట పెట్టేసుకోవాలి. ఇట్లా బయట పెట్టేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా పక్కకు పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 7-8 కాయలు, కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు వేసేసుకొని పక్కకు పెట్టేసి ఇది మొత్తం ఒకసారి చికెన్ మొత్తం ఒకసారి కలుపుతాము ఫ్రెండ్స్. కలిపేసి స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టాను. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఈ చికెన్ మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము. కలిపేసేసి ఆ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే చికెన్ ముక్కలు వేసేసుకోవాలి. ఆయిల్ అస్సలు కాగలేదండి, కాగక ముందే వేసాను ఒకటైతే చూద్దామని. ఇప్పుడు ఇట్లా కాగిన తర్వాత ఒక్కొక్క పీస్గా విడివిడిగా అయితే వేయండి, అంటుకోకుండా. ఇట్లా వేసినాక ఎమ్మటే కదలపకుండా ఒక 3-4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత అయితే మనం కలపాలి. అప్పుడే మనం వేసిన పిండి అనేది ఊడిపోకుండా అయితే ఉండేది. లేకపోతే వేయంగాలు ఎమ్మటే కలిపేస్తే మనం వేసాం కదా బియ్యం, కార్న్ఫ్లోర్ పిండి మొత్తం ఊడిపోతాయి. అందుకని కాసేపు అట్లా ఉంచితే ఆ వేడి కొంచెం పట్టుకునేది చికెన్కి అనేది, పిండి అనేది
పట్టిన తర్వాత అప్పుడు మనం గంటితో తిప్పితే మనకి ఒక 4 నిమిషాల తర్వాత అయితే ఇట్లా కలుపుకుందాము. ఇట్లా మొత్తం 2 వైపులకి మొత్తం కలిపేసుకోవాలండి ఇట్లా. మంచి కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్. అందులో మనం హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త టైం పట్టిద్దండి, చికెన్ కదా మనకి లేట్గా ఫ్రై అవ్వాలి. త్వరగా ఫ్రై అయితే లోపల కొంచెం పచ్చిగా పైనేమో కొంచెం క్రిస్పీగా అయితే ఉండేది. అట్లా కాకుండా నెమ్మదిగా అయితే సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఒక వాయి. ఇంకా రెండో వాయి కూడా అట్లాగే వేసుకున్నాను. అంటే రెండో వాయి ఇన్ని వాయిలకి ఎందుకంటే ఆయిల్ కొంచెం వేసి చేసుకుంటున్నాను, అందుకే 2 సార్లుగా అయితే వేసుకుంటున్నాను. 2-3 సార్లుగా అయితే ఇట్లా వేసేసుకోండి విడివిడిగా, అప్పుడే మనకి కొంచెం తక్కువ ఆయిల్ పట్టిద్ది. మనకి అచ్చం బయట దొరికే చికెన్ పకోడీ లాగానే ఉండేది, ఇంకా టేస్ట్ బాగుండిద్దండి. ఎందుకంటే మనం ఇంట్లో అన్నీ ఫ్రెష్గా ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఫ్రై చేసుకొని వేసే పొడి కానీ వేస్తే చాలా అంటే చాలా బాగుండేది. ఓసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా చక్కగా చేసి పిల్లలకైతే పెట్టండి, చాలా అంటే చాలా బాగుండేది. చూసారు కదా, రెండో వాయి కూడా వేసేసి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. చూసారు కదా, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే లైక్ చేయండి. లాస్ట్లో అయితే నేను కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని చికెన్ పకోడీ మీద అయితే వేసుకుందాము. చాలా అంటే చాలా బాగుండేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.